గ్రేటర్ నోయిడాలో ఒక దారుణం సంఘటన చోటు చేసుకుంది. గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారిపై అదే అపార్ట్మెంట్ కు చెందిన మెయింటెనెన్స్ మరియు సెక్యూరిటీ సిబ్బంది కర్రలతో దాడి చేసి దారుణంగా కొట్టారు. ఈ అమానుష ఘటన గురువారం రాత్రి ఎకో విలేజ్ 1 సొసైటీలో జరిగింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యాయి. అసలేం జరిగింది? పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎకో విలేజ్ 1 హౌసింగ్ కాంప్లెక్స్ లో గురువారం రాత్రి దాదాపు 2-3 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలువురు నివాసితులు మెయింటెనెన్స్ సిబ్బందికి ఫిర్యాదు చేసేందుకు వారి కార్యాలయానికి వెళ్లారు. అయితే సిబ్బంది నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో మాటామాటా పెరగటంతో ఆగ్రహించిన మెయింటెనెన్స్ సిబ్బంది కొందరు సెక్యూరిటీ గార్డులు కలిపి ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిపై దాడి చేశారు. దాడికి గురైన వారిని కర్రలతో కొట్టడం, పిడిగుద్దులు గుద్దటం, కాలుతో తన్నటం వంటి దృశ్యాలు వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒక వీడియోలో ఒక చిన్నారి అక్కడే నిలబడి ఉండగా 3-4 వ్యక్తులు కలిసి వారిని కింద పడేసి తొక్కుతున్న దృశ్యం అందరినీ కలిచివేసింది. బాధితుడి ఆవేదన, దాడిలో గాయపడిన ఒక వ్యక్తి మాట్లాడుతూ 2-3 గంటలుగా కరెంట్ లేదు, మెయింటెనెన్స్ వాళ్ళకు ఫోన్లు చేసినా స్పందించడం లేదు, అందుకే కిందకి వెళ్ళాం. అప్పటికే అక్కడ కొంతమంది వారితో మాట్లాడుతున్నారు. మేము మాట్లాడటం మొదలు పెట్టగానే సిబ్బంది మాపై పిడుగుద్దులతో దాడి చేశారు. ఒకతను నా కాలర్ పట్టుకోగా మిగతా వాళ్ళు కర్రలతో కొట్టారు. నన్ను చెంపదెబ్బలు కూడా కొట్టారు. నా ఒళ్ళంతా వాచిపోయింది. నా పిల్లలు ఒక మూలన ఏడుస్తూనే ఉన్నారు అని తన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దాడికి పాల్పడిన 4 మెయింటెనెన్స్ సిబ్బందిని అరెస్ట్ చేసినట్లు సెంట్రల్ నోయిడా డీసీపీ శక్తి మోహన్ అవాస్తి తెలిపారు. నిందితులను రవీంద్ర, సోహిత్, సచిన్ కుంతల్, విపిన్ కసానాగా గుర్తించినట్లు ఆయన పేర్కొన్నారు.